ఉచ్చేస్రవం పుట్టిన సముద్రం అదనం కథ విన్నారు కదా! ఇప్పుడు ఆ ఉచ్చేస్రవం అనే గుర్రాన్ని చూసి కద్రువ, వినతలు ఆ గుర్రం ఏ రంగులో ఉంది అని అడిగింది. వినత ఇలా అంది. అది తెల్లగా ఉంది కదా అని. నువ్వు ఏ రంగులో ఉందనుకుంటున్నావు అని కద్రువకి అడిగింది. అప్పుడు కద్రువ ఇలా అంది. అది తెల్ల రంగులోనే ఉంది. కానీ దాని తోక మాత్రం నల్లగా ఉందని. అప్పుడు పందెం కాద్దామా అని ఇద్దరు పందెం కాశారు. ఏమనంటే, నేను ఓడిపోతే నీకు దాసిగా అవుతాను. నువ్వు ఓడిపోతే నాకు దాసిగా ఉండు అని. ఇద్దరు అలా పందెం పెట్టుకున్నారు. ఆ తర్వాత రోజు వచ్చి గుర్రాన్ని దగ్గరగా గమనిద్దామనుకొని ఇంటికి వెళ్ళిపోయారు. కద్రువ వినతను ఎలాగైనా మోసగించాలని తన 1000 మంది కొడుకులను పిలిచి ఇలా అంది. మీరంతా వెళ్లి ఆ గుర్రం తోక మీద నల్లని వెంట్రుకల్లాగా అనిపించేలా తోకను చుట్టండి అని. అయితే అలా చేస్తే నేను వినతకు దాసిని కానక్కర్లేదు అని చెప్పింది. ఆ మాటకు ఒప్పుకోని వారిని జనమేజయుడు చేసే సర్పయాగంలో మిమ్మల్ని భస్మం చేస్తుంది అని శపించింది. ఇలా జరగడం కూడా ఒక రకంగా దైవ సంకల్పమే అని చెప్పొచ్చు. ఈ శాపాన్ని దేవతలందరూ అంగీకరించారు. ఆ రోజుల్లో బలమైన విషసర్పాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇవి మనుషులకి చాలా హాని చేస్తూ ఉండేవి. మనుషుల క్షేమం కోసం కొరకు ఇది సరైనదైంది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరి వలన ఇతర ప్రాణులకు కీడు కలుగుతుందో వారికి విధి వల్లనే ప్రాణాంతకమైన శిక్ష పడుతుంది. కర్మ ఎవరిని వదలదు. ఇంతకీ ఎవరి మాట తెలిసింది? కద్రువదా? వినతదా? అది తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. మన పేజ్‌ని ఇంకా ఎవరైతే ఫాలో చేసుకోలేదో వెళ్లి ఫాలో చేసుకోండి.